Adulter ghee, 4 tankers have been, then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supplier. కరెక్ట్గా ఈవో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. ఆ 4 ట్యాంకర్లను టోటల్ గా టెస్ట్ సర్టిఫికెట్స్ టెస్టులు పాస్ కానందువలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఆయన ఈవో అన్న మాటలు. నేను అడుగుతా ఉన్నా ఇంకోటి, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో 4 ట్యాంకర్లు తిప్పి పంపారు. రోబస్ట్ ప్రొసీజర్ ను మరొకసారి చూపిస్తూ మళ్ళీ ఇది ఆశ్చర్యం. ఇక్కడ చూడండి, ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు? ఆయనే కదా. ఎవరిది ప్రభుత్వం? ఆయనదే కదా. మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్ లో సిట్ రాసింది. మరి ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే గాని నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?